ఆ పేరు, పరువు, ప్రతిష్ట మొత్తం గాలికి కొట్టుకుపోయేలా చేస్తాను. వాళ్ళందరి ముందు అతను అవమానపడేలా చేస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఎక్కడికి వదినా హడావిడిగా నా వెళ్తున్నావు? కోడలు పకోడీ చేయమంది. వేడివేడిగా చేసి పెట్టాలి. జరుగు. అమ్మో, ఇప్పుడు చెప్తా నీ ఆద్య పని. ఆద్య, హలో. పిన్ని, ఏంటిలా వచ్చావు? పనేం లేదా? ఉందమ్మా, ఉంది. అందుకే వచ్చాను. ఇంటి బయట గొడ్ల సావళ్ళలో బర్రెలకి మేత ఇయ్యాలి. వేసేయండి. అది చెప్పడానికి నా దగ్గర వరకు రావడం ఎందుకు? నేను కాదు, నువ్వు చెయ్యాలి. మీరేం చేస్తారు పిన్ని? కోడిగుడ్డు మీద ఫెదర్స్ అవన్నీ రిమూవ్ చేస్తారా? ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం దీని చేతుల్లో ఉంది. అంటే మీ పెద్దమ్మలాగన్నమాట. తను ఏం చెప్తే అది చెయ్యాలి. నా కోడలికి పని చెప్తే చెప్పు తెగుద్ది. ఆ అది కాదు వదినా, ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళుంటే చూడు, నట్టి ఇంట్లో కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చుందో. అది దాని కాలే, ఇది దాని కాలే. దాని కాలు మీద అది కాలు వేసుకుంటే నీకేంటి సమస్య? అది అలా అడగండి. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారులేమ్మా, నువ్వేం పట్టించుకోకు. పకోడీ తినాలనిపించిందన్నావు కదా, తిను. అది నేను జస్ట్ సరదాగా అన్నాను అత్తయ్య. నేను సీరియస్గా తీసుకున్నానమ్మా. నువ్వు చాలా సూపర్ అత్తయ్య. లవ్ యూ. అనుమానం లేదు, వదినకి పిచ్చి పట్టింది. నేనే చెప్తున్నాను కదా, నాకు నా కోడలంటే పిచ్చి. నాకు ఆద్యలాంటి కోడలు దొరికిందని మీకు కుళ్ళు. అందరూ మీలాగా గత జన్మలో పుణ్యం చేసుకుని ఉంటారా ఏంటి? మరే ఎలా ఉండేదాని వదినా, ఎలా మారిపోయావు? కోడల్ని కాలు కింద పెట్టనివ్వట్లేదు. ఎందుకు పెట్టనిస్తాను? పద్మాల్లాంటి పాదాలు కందిపోవు. అబ్బా అబ్బా, చిన్న పని కూడా చెప్పట్లేదు. ఎందుకు చెప్తాను? సుకుమారంగా ఉన్న చేతులు నొప్పెట్టవు. అబ్బా, మళ్ళీ చెప్తున్నాను, నా కోడలి చెంప మీద చెమట చుక్క కారిందో నా కోడలు క్షమించినా సరే నేను క్షమించను. వెళ్ళండి, పని చూసుకోండి. ఇక్కడే ఉండి ఈ చిత్రాన్ని మేము కూడా చూడలేములే అమ్మా. మీదిష్టే తగిలేలా ఉంది. నువ్వు తినమ్మా. పద పార్వతి. ఆద్య, ఎలా ఉంది? బావుందా? ఇంకో 4 పకోడీలు వేడివేడిగా వేసివనా? వద్దత్తయ్య, ఇవి చాలు. తినమ్మా. నువ్వు తిన్నాక ఏమైనా అడుగు బొడుగు మిగిలితే అప్పుడు నేను తింటాను. మీరు అంత మొహమాట పెడుతుంటే నేను కాదంటానా? చాలమ్మా, నాకీ మాట చాలు. క్షణాల్లో గారెలతో ఇక్కడ వాలిపోతాను. ఓకే. ఈ చెయ్యి వెళ్లాల్సింది నా నోట్లోకి. ఎలా ఉంది? ఇప్పుడు అలా కాదు,
ఒకటే పీస్ ఇద్దరం. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. మీ ఫాదర్ ప్రాపర్టీ అంతా మీ పేరు మీద రాశారంట కదా? యా మొత్తానికి అనుకున్నది సాధించావు. నేనేదైనా సాధించే వరకు నిద్రపోనని మీకు తెలుసు కదా. నువ్వు మొహం ఉండి కదే. పొగడకండే. అత్తయ్య, వస్తున్నానమ్మా. చెప్పమ్మా. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్. హలో. పలకరింపుల తర్వాత నేను చెప్పేది వినండి. చెప్పు తల్లి. ఆస్తి నా పేరు మీద రాయించుకున్నానని నేను సాధించిన ఈ ఘనతకు నన్ను అభినందించడానికే వచ్చారు. వాళ్ళకి వాళ్ళ పెద్ద పార్టీ ఇస్తున్నాను. ఎవరికి ఏం కావాలో చెప్పు, టక్కన రెడీ చేసి తెచ్చేస్తాను. మీరు సూపర్ అత్తయ్య. నేను ఇంత హింట్ ఇస్తే అల్లుకుపోతారు. ఆస్తి ఎఫెక్ట్. ఇప్పుడు చెప్పమ్మా. చికెన్ మంచూరియా. సరే. ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇవాళ మేము పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లాస్ట్ లో మిగిలింది ఏదన్నా ఉంటే నువ్వు కూడా తిందులే. ఏయ్ అసలు నువ్వు మనిషివేనా? కోడలు ఉండి నువ్వు అత్తయ్యకు చేసి పెట్టాల్సింది పోయి అత్తయ్య చేత పనులు చేపిస్తున్నావా? నీకే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా అత్తయ్య పని చేయాలా? హేయ్, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నేను పని చేయాల్సిన కర్మ నాకేంటి? నువ్వు పని చేయకపోతే పని మనిషిని పెట్టుకో, అంతేకాని అత్తయ్యకు పని చెప్పకు. ఏంటి అత్తయ్య ఇది? నా ఫ్రెండ్స్ ముందు నన్ను అంత అవమానిస్తుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కోట్ల ఆస్తికి వారసురాలు. నీకేముంది? అది చెప్తే నేను ఏ పనైనా చేస్తాను. అది కాదు అత్తయ్య, మీరిలా తనని వెనకేసుకురాబట్టే అది నా మాట వినకుండా తయారవుతుంది. నా ఇష్టమే. నా కోడలికి నేను చేసి పెడతాను. నీకేంటి సమస్య? నిన్నేమైనా చేయమందా? లేదు కదా. నన్నే కదా చేయమంటోంది. నేను చేసి పెట్టేటప్పుడు నీకేంటి? వా. నువ్వు చెప్పమ్మా, ఏం కావాలో నేను చేసి పెడతాను. ఐస్ క్రీమ్ అత్తయ్య. వెళ్ళు. వెళ్ళి ఏ ఊర్లో గుళ్ళు మూతపడున్నాయో, ఏ ఊర్లో దెయ్యాలు నిద్రపోతున్నాయో వాటన్నింటినీ లేపి కొంప మీదకు తీసుకురా. వా.